అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, అసలు ఏకాదశులకి చాలా చాలా ముఖ్యమైన రోజులు, చాలా ఆస్పిషియస్ డేగా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అందులో ఈ వైకుంఠ ఏకాదశికి లేదా ఈ ముక్కోటి ఏకాదశికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? మనం గమనించుకుంటేనమ్మా, వైకుంఠ ఏకాదశి, ఈ వైకుంఠ అనే శబ్దంతో 2 పర్వదినాలు వస్తున్నాయి. ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, ఇలా అనేక రకాలుగా తెలియచేస్తూ ఉంటారు. అయితే దీని గల ప్రాముఖ్యతను కనుక గమనించుకున్నట్లయితే, శాస్త్ర ప్రకారము ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరికైతే సహజ మరణం కలుగుతుందో వారికి డైరెక్ట్గా స్వర్గలోక ప్రాప్తి, అంటే మోక్షముని పొందుతారు. ఎందుకంటే మోక్షాన్ని ఇచ్చేవాడు విష్ణు భగవానుడు. ఇక దక్షిణాయనంలో చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా, స్వర్గానికి అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా ఆ వైకుంఠ ఏకాదశి ద్వారం దగ్గర నిల్చుంటారట. వైకుంఠ ఏకాదశి రోజున స్వర్గద్వారాన్ని తెరుస్తారు, తద్వారా అందరూ కూడా స్వర్గానికి చేరుకుంటారు అని చెప్పి మనకు శాస్త్ర ప్రమాణం. ఇక ఈ వైకుంఠ ఏకాదశి అనేటువంటి పదానికి ఆ విశిష్టత కలగడానికి గల కారణము, పూర్వము కృతయుగంలో చంద్రావతి అనే నగరాన్ని పరిపాలించేటువంటి మురా అనేటువంటి రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు దేవతల్ని, మానవులని, సమస్త లోకాలని పీడింపసాగిన తర్వాత అందరూ వెళ్ళి ఆ యొక్క విష్ణుమూర్తిని వేడుకున్నారు. విష్ణుమూర్తి 3 కోట్ల దేవతలతో వైకుంఠం నుంచి భూలోకానికి దిగి వచ్చి ఆ మురాసుని సంహరించాడు. ఆ విధంగా మురాసుని సంహరించినటువంటి రోజు ఏకాదశి కాబట్టి, ఆ రోజున 3 కోట్ల దేవతలతో ప్రజల క్షేమార్థమై భూలోకాన్ని రక్షించడం కోసం వైకుంఠం నుంచి దిగి వచ్చినటువంటి రోజున కాబట్టి ఆ రోజున వైకుంఠ ఏకాదశి అని చెప్పి నామకరణంగా స్థిరపడిపోయింది. ఇక్కడ వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ 3 కోట్ల దేవతలంటే మనము సాధారణ వాడుక భాషలో 1, 10, 100, 1000, 1,00,000, కోటి, ఈ కోటి కాదమ్మా. సంస్కృతంలో కోటి అంటే గణము అని అర్థం. 3 గణములతో కూడుకున్నటువంటి దేవతా సమూహంతో భూలోకంకి వచ్చాడు. ఈ గణాన్ని సంస్కృతంలో కోటి అని అంటారు. తెలియక చాలామంది మన ధర్మాన్ని, మన శాస్త్రాన్ని విమర్శిస్తుంటారు. 3 కోట్ల దేవతలు ఒక వరుసగా 10 దేవతల పేర్లు చెప్పు అని చెప్పి మన వాళ్ళని హేళన చేస్తారు ఇతర మతాల వాళ్ళు. కానీ సంస్కృతం నేర్చుకొని ఉంటే దాని అర్థం తెలిసిన వాడు అంగీకరిస్తాడు. ఇది సందర్భంగా. తర్వాత మనం గమనించుకున్నట్లయితే ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉందమ్మా. ఈ లంకా నగరాన్ని పరిపాలించినటువంటి రావణాసురుడు, విభీషణుడు, ఈ ఇద్దరి ద్వారా దేవతా శక్తి అంతా లంకా నగరానికి వెళ్ళాల్సినటువంటిది భారతావనిలో స్థిరపడిపోయింది. అది మనం చేసుకున్న అదృష్టం అని చెప్పవచ్చు. ఎందుకంటే శివుని కోసం ఘోర తపస్సు చేసి శివుడి ఆత్మలింగానే లంకా నగరానికి తీసుకొని వెళ్ళాలనుకున్నాడు. కానీ గణపతి, నారదుని యొక్క ఉపదేశము చేత గణపతి ఆ యొక్క రావణాసుడి యొక్క కోరికను తీర్చకుండా మన భారతదేశంలోనే ఆత్మలింగాన్ని స్థిరపడేటట్టు చేశాడు. అదే గణపతి విష్ణుమూర్తి యొక్క శక్తి అంతా కూడా నిక్షిప్తమైనటువంటి విగ్రహాన్ని లంకా నగరానికి చేరుకోకుండా చేశాడమ్మా. అది కూడా ఆ విష్ణుమూర్తి శక్తి కూడా మన భారతావనిలోనే స్థిరపడిపోయింది. గురుగారు, గోకర్ణే కదా, అంటే మన అందరికైతే గోకర్ణ గురించి ఎక్కువ శాతం తెలుసు. మరి మీరు చెప్పేది కూడా అదేలా అనిపించట్లేదు నాకు. ఇది విష్ణు మాయని నిక్షిప్తం చేసినటువంటి ప్రదేశం అమ్మా. దీనికి ఏంటనంటే, పూర్వం మహాప్రళయం అంతా వచ్చిన తర్వాత మనకేం చెప్పబడుతుంది, విష్ణుమూర్తి బాలుడి రూపంలో రావి ఆకు మీద పడుకొని కాలి నోరు నోట్లో పెట్టుకొని ఉద్భవిస్తాడు. ఆయన తదనంతరం పూర్వం మళ్ళీ బ్రహ్మాండం అంతా సృష్టించబడుతుంది. అదే విధంగా ఉన్నప్పుడు ఆయన మొత్తము భూమండలం అంతా కూడా, సృష్టి అంతా నీట మునిగిపోయినప్పుడు రావి ఆకు మీద పడుకొని వస్తూ ఉన్నాడు. లేచి చూసేసరికి పంచభూతాలు కూడాను సృష్టింపబడ్డాయి. ఆ తదనంతరం ఆ స్వామి యొక్క నాభి నుంచి కమలం ఉద్భవించడం, ఆ కమలంలో బ్రహ్మ జన్మించడం,
ఇవన్నీ జరిగిపోయాయి. మ్మ్. ఇక సృష్టి కార్యం మొదలు పెట్టాలి కదా. మరి బ్రహ్మ సృష్టి చేయాలనుకున్నప్పుడు ఆయనకు అన్ని శక్తులు కావాలి, అంత జ్ఞానము రావాలి. కాబట్టి సమస్తం ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి సమస్త విజ్ఞానములు కానీ వేదములు కానీ అన్నీ ఆ యొక్క విష్ణుమూర్తి ఉపదేశం చేశాడు. కానీ ఆయన ఉపదేశం చేసినటువంటి జ్యోతిష్య భాగం మాత్రం బ్రహ్మదేవుడికి అర్థం కాలేదు. ఓ తదనంతరం ఈ జ్యోతిష్యంలోనే కదా నవగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి. ఉన్నాయి. మానవుడి జన్మ జరగాలంటే నవగ్రహాల ఆధారంగానే కదా మానవుడి జన్మ. Yes. అసలు సృష్టి జరగాలంటే గ్రహాల యొక్క అవగతం కాలేకపోయేది. మ్మ్. అప్పుడు విష్ణుమూర్తిని అడిగేసరికి విష్ణుమూర్తి ఒక విమాన రూపంలో ఉద్భవించాడు. విమానం అంటే ఇప్పుడు మనం చూసే చెప్పుకునే పుష్పక విమానం కానీ మనం ఆకాశంలో చూసే విమానం కాదమ్మా. విమానం అంటే అక్కడ సంస్కృతార్థము ఆ స్వామి పవళింపు సేవలో ఉండగా ఇరువురు దేవేరులు పాదములు ఒత్తుతూనే ఉండగా తన పరివారంతో కూడుకున్నటువంటి ఒక విగ్రహ రూపము, మ్మ్. ఆ రూపము ద్వారా అవతరించి ఆ రూపంలో ఇంత చిన్న రూపం ఏర్పడింది. మ్మ్. ఆ రూపం ద్వారా బ్రహ్మదేవుడికి జ్యోతిష్యాన్ని ఉపదేశం చేశాడు. మ్మ్. జ్యోతిష్యం పూర్తిగా అవగతమైపోయింది. మ్మ్. తదనంతరం విష్ణుమూర్తి వెళ్ళిపోతుంటుంటే నాకు ఇంతటి గొప్ప శక్తిని జ్యోతిష్య భాగాన్ని అందించి సృష్టికి ప్రారంభానికి మూల పురుషుడు అయ్యావు, కాబట్టి నీవు ఈ యొక్క విమానంలోనే స్థిరంగా ఉండిపో అని చెప్పేసి అని కోరుకుంటాడు. మ్మ్. అంతటా బ్రహ్మ కోరిక మేరకు ఆ విధంగా ఉండిపోతాడు. ఆ శక్తి విష్ణు శక్తి అంతా ఆ యొక్క మందిరంలో ఉంటుంది, చిన్నగా ఉంటుందమ్మా. మ్మ్. తర్వాత ఈ బ్రహ్మ ఏం చేశాడు, సూర్యవంశ మూల పురుషుడైనటువంటి ఇక్ష్వాకు మహారాజుకి ఇచ్చాడు. ఈ ఇక్ష్వాకు మహారాజుకి ఇచ్చి దీన్ని ప్రతినిత్యము కూడా అర్చన అభిషేకములు పూజాది కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించు అని చెప్పి బ్రహ్మ ఇక్ష్వాకుకి ఇచ్చాడు. మ్మ్. ఆ ఇక్ష్వాకులు తరంలో ప్రతి తరంలో కూడా అది పూజలు అందుకుంటూ వస్తుంది. మ్మ్. ఆ ఇక్ష్వాకు తరంలోని వాడే భగీరథుడు, రఘుమహారాజు, అజమహారాజు, దిలీపుడు, దశరథుడు కొడుకు అయినటువంటి రాముడు. ఇప్పటికి ఇంకా ఉందా గురుగారు? చెప్తాను. అదే ఆ విశేషం విశిష్టత మీ యొక్క సంబంధించినటువంటి దానికి తెలియజేస్తున్నాను. రాముడి దగ్గరకు వచ్చేసేసరికి రాముడు కూడా నిత్యము పూజ చేశాడు. దాన్ని మ్మ్. చేసిన తర్వాత అవతార సమాప్తి అయిపోతుంది. మ్మ్. అంతటా ఏం చేశాడు, రాముడికి స్నేహితుడు విభీషణుడు. మ్మ్. విభీషణుని పిలిపించి, విభీషణ నా రామావతారం సమాప్తి కాబోతుంది, మ్మ్. ఇక నేను చేయాల్సినటువంటి అన్ని రుణాలన్నీ తీర్చుకున్నాను, ఈ పూజా మందిరంలో ఉన్నటువంటి విష్ణు విమానాన్ని నీకు ఇస్తున్నాను, నీవు లంకా నగరానికి తీసుకుని వెళ్ళి అక్కడ నిత్యం పూజ చేస్తూ ఉండు అని చెప్పి రామాజ్ఞగా విభీషణుడికి ఇచ్చాడు. ఓకే. కళ్ళకద్దుకొని రామాజ్ఞగా భావించి విభీషణుడు లంకా నగరానికి వెళుతున్నాడు. మ్మ్. వెళుతుంటే ఈ కావేరీ నదీ తీరానికి వచ్చాడు. మ్మ్. రాగానే సూర్యాస్తమయం అవుతుంది, సంధ్య వార్చుకోవాలి, మ్మ్. బ్రాహ్మణుడు కదా విభీషణుడు. ఇక సంధ్య వార్చుకునే సమయానికి ఈ యొక్క భూమి మీద పెడితే శక్తి అంతా కోల్పోతుందని చెప్తాడు రాముడు. ఓకే. అందుకని ఎవరైనా పట్టుకునే వాళ్ళు వస్తారా అని ఎదురు చూస్తుంటే బ్రాహ్మణ బాలకుడి రూపంలో వినాయకుడు వస్తాడు. మ్మ్. ఆ శక్తి అంతా ఎక్కడికి వెళ్ళకూడదనే ఉద్దేశంతో మ్మ్. వచ్చి పట్టుకుంటాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా రావణాసుడి చేతిలో ఆత్మలింగం ఏ విధంగా నిక్షిప్తమైందో, ఎలా వినాయకుడైతే ఎలాంటి మాటలు మాట్లాడాడో అదే సంభాషణ ఇక్కడ విభీషణుడితో కూడా చేస్తాడు. ఓ. నేను కొంత సమయం వేచి చూస్తాను, రాకపోతే ఇక్కడ పెట్టేస్తాను, నాకు తోచిన చోట పెట్టేస్తాను, వెళ్ళిపోతాను అని చెప్పి. ఇక బాలకుడు పట్టుకున్నాడు కదా, చాలా సమయం ఉంది కదా అని చెప్పి భావించి స్నానం చేస్తూ చక్కగా కొంత సమయం గడిచింది. అలాగే సంధ్యావందనం అన్నీ తీర్చుకున్నాడు. అయిపోయి వస్తూ ఉంటుంటే బాలుడు భరించలేక నేను పెట్టేస్తానని చెప్పి పెట్టి వెళ్ళిపోతాడు. మ్మ్. వెళ్ళిపోయేసరికి కోపం వచ్చినటువంటి విభీషణుడు ఎక్కడ పోయాడో బాలకుడు అని చెప్పి చుట్టూ చూస్తే ఆ దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయంలో నిలబడి ఉంటాడు. నా యొక్క శక్తిని అంతా నేను ఎంతో ప్రేమగా తెచ్చుకుందాన్ని చేస్తామని చెప్పి మొట్టికాయ వేస్తాడు. అక్కడ మొట్టికాయ వేస్తే ఆ యొక్క ఇక్కడ రంధ్రం ఇట్లా సొట్ట పడుతుంది. అక్కడ మ్మ్. సేమ్ ఆ యొక్క గోకర్ణ క్షేత్రంలో ఆత్మలింగం. గణపతికి ఎలా అయితే సొట్టి ఉంటుందో అక్కడ కూడా ఆ విధంగానే సొట్ట ఉంటుంది. మ్మ్. అదే ఉచ్చై పిళ్ళయ్యార్ అనే నామంతో అక్కడ వినాయకుడు కొలవబడుతున్నాడు. ఇప్పటికీ అక్కడ కూడా సొట్ట ఉంటుంది మ్మ్. వినాయకుడి నెత్తి మీద. ఎక్కడ గురుగారు ప్రదేశం? అది తమిళనాడులో కుంభకోణానికి దగ్గరలో ఉందమ్మా. ఓకే. అదే మన ఇక్కడికి ఈ శ్రీరంగం దగ్గరలోనే ఉంది. మ్మ్. ఎందుకంటే ముక్కోటి ఏకాదశి శ్రీరంగంలో చాలా బాగా ప్రాశస్త్యంగా చేస్తారు. మ్మ్. అందుకని ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆ శ్రీరంగనాథుడు దేవాలయం దగ్గరలోనే ఉచ్చై పెళ్ళయ్యారు అనేటువంటిది ఉందమ్మా. మ్మ్. అక్కడే ఉంటుంది అది. తర్వాత విభీషణుడు వచ్చి ఆ స్వామిని వేడుకుంటాడు. స్వామి నీవు రా స్వామి నాతో పాటు అని అంటే, నేను ఇక్కడే ఉండదలుచుకున్నాను అని చెప్తాడు. నిన్ను పూజించే అవకాశం నేను కోల్పోతున్నానంటే నీకు సంవత్సరానికి ఒక రోజున నేను అర్చించే విధానాన్ని నీకు అనుమతిస్తున్నాను, ఇక్కడే నా దగ్గరే ఉండువుగా అని చెప్పాను అంటాడు. అందుకని శ్రీరంగనాథుడు ఇంతగా ఉన్నటువంటి విమానం ఆత్మలింగం ఏ విధంగానైతే పెరిగి పెద్దదైందో అంతకింతకి పెద్దదిగా పెరిగిపోయి
ఇప్పుడు ఆ శ్రీరంగనాథుణ్ణి చూడాలంటే 3 ద్వారాల గుండా చూడాలి. ఒక ద్వారం గుండా వెళ్ళి చూస్తే నమస్కారం చేస్తే కాదు, ఆయన పూర్తి విగ్రహాన్ని చూడాలంటే 3 ద్వారం, అంత పెద్దగా అయిపోతాడు. తర్వాత ఆయనకి దక్షిణాభిముఖంగా తూర్పు ముఖంగా శ్రీరంగనాథుంటే దక్షిణాన్ని చూస్తూ, అంటే శ్రీరంగనాథుడిని చూస్తూ ఈ విభీషణుడి దేవాలయం అక్కడ ఉంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజునే మాయారూపంతో ఆ యొక్క శ్రీరంగనాథ స్వామి దేవాలయానికి చేరుకొని చక్కగా అక్కడ అభిషేకం అర్చన జరిపించి వెళుతాడు. అంటే దేవతల కాలమానానికి మన భూలోక కాలమానానికి తేడా ఉంటుంది. మనకు 6 నెలలు ఈజ్ ఈక్వల్ టు దేవతలకు ఒక పగలు, 6 నెలలు ఈజ్ ఈక్వల్ టు ఒక రాత్రి. మనకు సంవత్సరం కలిపితే వాళ్ళకు ఒక్క రోజు. విభీషణుడు వచ్చి ఒకరు ముక్కోటి ఏకాదశి రోజున చేస్తున్నాడంటే దేవకాలమాన ప్రకారం ప్రతిరోజు వచ్చి పూజ చేస్తున్న ఫలితం దక్కుతుంది. ఇది ఈ విధంగా. అంతేకాకుండా గోదాదేవి ఈ ధనుర్మాసంలోనే వ్రతాన్ని ఆచరించి విష్ణు చిత్తుడు, తన తండ్రి అయినటువంటి విష్ణు చిత్తుడి కలలో శ్రీరంగనాథుడు ప్రత్యక్షమై మీ అమ్మాయిని నేను వివాహం చేసుకుంటాను, పలానా రోజురా అంటే భోగి రోజున వచ్చి ఆ యొక్క శ్రీరంగనాథుడు వివాహం చేసుకున్నటువంటి క్షేత్రము గోదాదేవిని ఈ యొక్క ముక్కోటి ఏకాదశి. ఇంతటి విశిష్టత ఉందమ్మా. ఈ కథ ఎవరికైతే తెలుస్తుందో, ఎవరైతే వింటారో వాళ్ళకందరికీ కూడా శ్రీరంగనాథుడి యొక్క దివ్య దర్శనం పొందిన పుణ్య ఫలితాన్ని పొందుతారమ్మా. ఎస్, అంటే ముక్కోటి ఏకాదశి అనగానే దేవుడి దగ్గరికి వెళ్ళాలి, వైకుంఠ ద్వారం మీదగా వెళ్ళాలి, దండం పెట్టుకొని రావాలనే తెలుసు, కానీ దీని వెనకాల ఇంత గాథ ఉంది. మీ ద్వారానే ఈరోజు తెలుసుకున్నాం గురుగారు. అయితే ఖచ్చితంగా మేము చేయవలసిన ఏదైనా విధి విధానం ఈరోజు ఉందంటారా? మీరు అన్నట్టుగా ఉత్తర ద్వారం గుండా ఎందుకు దర్శనం చేసుకుంటామంటే, భూలోకంలో ఏకాదశి తిథి ఏర్పడడానికి మురాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించడం కోసం వైకుంఠము ఉత్తర ద్వారం గుండా భూలోకానికి వచ్చాడు. అసలు వైకుంఠానికి ఉత్తర ద్వారమే ఉంటుంది. ఆ ద్వారం గుండానే మధుకైటబులు వాళ్ళకి కలిగినటువంటి దోషాలని, శాపాలను నివృత్తి చేసుకోవడం కోసం మధుకైటబులు ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకున్నారు. అలా వాడుకలోకి వచ్చింది. ఆ రోజున ఏకాదశి తిథి చాలా మంది ఏమంటున్నారంటే మనకు ఉదయం 10 గంటల 20 నిమిషాల కల్లా వెళ్ళిపోతుంది, తక్కువ సమయం ఉంది కదా, తర్వాత ద్వాదశి వస్తుంది, ముందు రోజు ఏకాదశి ఉంటుంది కాబట్టి ఆ రోజున వ్రతం ఆచరించాలని అంటే, పండుగలకైనా నోములకైనా వ్రతాలకైనా సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో ఆ తిథిని మాత్రమే మనం పరిగణనలోకి తీసుకోవాలి. కాలంలోనే బ్రహ్మ ముహూర్త కాలంలోనే చక్కగా లేచి కాలకృత్యాదులు తీర్చుకొని తులసి చెట్టు దగ్గర చక్కగా అలికి షట్కోణము వేసి, అష్టదళ పద్మము వేసి, షట్కోణం వేసి, అక్కడ మధ్యలో ఆవు నేతితో దీపారాధన చేసిన 2 దీపారాధనలు వెలిగించి విష్ణు సహస్రనామ పారాయణము, లక్ష్మీ అష్టోత్తరము 3 సార్లు పారాయణం చేయాలి. తదనంతరం దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా విష్ణు దేవాలయం, లక్ష్మీ నరసింహస్వామి కానీ, కృష్ణ మందిరం కానీ, రామాలయం కానీ, అలాగే వెంకటేశ్వర స్వామి దేవాలయం కానీ, ఏదైనా విష్ణు సంబంధమైనటువంటి దేవతా మందిరానికి చేరుకొని అక్కడ కల్పిస్తున్నటువంటి ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఇంటికి తిరిగి రావాలి. ఇదంతా 10 గంటల లోపల చేసుకోవచ్చునమ్మా. సమయం చాలా ఉంటుంది. ఇక ఆ రోజంతా కూడా పాటించాల్సినటువంటి నియమాలు, ఆ రోజంతా కూడాను ఉపవాసం ఉంటే చాలా మంచిది. అంటే ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే 3 కోట్ల ఏకాదశులు ఉపవాసం ఉంటే ఎంత పుణ్య ఫలితం వస్తుందో అంతటి పుణ్య ఫలితం ఈ ముక్కోటి ఏకాదశి రోజున వస్తుందని చెప్పి మనకు శాస్త్ర ప్రమాణంగా చెప్పబడి ఉంది. ఆ రోజున ఉపవాసం అనగా షుగర్, బీపీలు ఇట్లాంటి అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు పాలు పండ్ల పదార్థాలు తీసుకొని ఉండవచ్చు, తప్పులేదు. ఇక ఆ రోజంతా ఉపవాసం ఉండి చక్కగా పగటిపూట నిద్రపోకుండా విష్ణునామస్మరణం, విష్ణవే నమః, విష్ణవే నమః, లేదా నారాయణాయ నమః, నారాయణాయ నమః, నారాయణాయ నమః అనుకుంటూ అనుక్షణం తపిస్తూ జపిస్తూ ఉండాలి. ప్రదోషకాల సమయానికి మళ్ళీ శివాలయానికి చేరుకోవాలి. చేరుకొని ఆ యొక్క ఏకాదశి రుద్రుని కూడా సంబంధించినటువంటిది కాబట్టి ఆ యొక్క ప్రదోషకాల సమయంలో నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఈశ్వరునికి అర్చన జరిపించుకోవాలి. తదనంతరం విష్ణు దేవాలయానికి చేరుకొని అక్కడ విష్ణు దేవాలయంలో కూడా చక్కగా విష్ణు సహస్రనామ పారాయణం దేవాలయంలో చేయాలి. చేసి అక్కడ స్వామికి అర్చన జరిపించుకొని ఇంటికి వచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. జాగరణ చేస్తే చాలా విశేషం. శివరాత్రి రోజున ఈశ్వరుని కోసం జాగరణ ఏ విధంగా చేస్తామో, తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి ఇలాంటి ఏకాదశులు పర్వదినాల్లో ఆ రోజున జాగరణ చేస్తే, నారాయణ నామస్మరణ చేసుకుంటూ జాగరణ చేసి తెల్లారి మళ్ళీ సూర్యోదయ ముందే లేచి పడుకోకుండా ఉన్నప్పుడు సూర్యోదయానికల్లే మళ్ళీ కాలకృత్యాదులన్నీ తీర్చుకొని మళ్ళీ తులసి చెట్టు దగ్గర ఆవునేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. కాబట్టి ఏకాదశి, ద్వాదశి 2 ఉపవాసం ఉన్నటువంటి ఫలితము మనకి ఈ యొక్క
రోజున దక్కుతుంది. కాబట్టి ఇంట్లో వంటకములన్నీ పూర్తి చేసుకొని ఎవరైనా అభాగ్యులకి, అనాథలకి, ఎవరికైనా కానీ మాధ్యాహ్నిక సమయంలో అన్నము సమర్పించి అనగా అన్నదానము చేసి ఇంటికి వచ్చి దంపతులైనా ఎవరైనా కానీ వచ్చి భోజనం చేస్తే ఆ యొక్క పుణ్య ఫలితము అనంతమైనటువంటిదిగా చెప్పబడి ఉంది. ముఖ్యంగా కష్టాలని తీర్చేవాడు ఆ యొక్క విష్ణుమూర్తి. కాబట్టి కష్టాలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా భోగి పండుగ రోజున మధ్యాహ్నం 3 గంటలకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. 1 గంట వరకు కూడా గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. చాలా సంతోషం గురుగారు. వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి గురించి అసలు మాకు తెలియని చాలా విషయాలు వివరించారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.